అతి చౌకగా స్టార్లింక్ ఇంటర్నెట్ సంక్రాంతి నుంచే మార్కెట్లోకి రాబోతోంది. పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన వైర్లెస్ ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్లింక్ సంస్థ తెలంగాణలోకి అడుగు పెట్టబోతోందా? అయితే దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయిన విషయం తాజాగా వెలుగు చూసింది. అంతేకాదండోయ్, ఈ సంక్రాంతికి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాలలో ఈ సేవలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేబుల్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్తో అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ సేవలను గ్రామీణ ప్రాంతాలలోనూ అందించేందుకు వీలుగా స్టార్లింక్తో జత కట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించలేని పరిస్థితి ఉంది. అంతేకాదు, మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ అందించలేని పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు స్టార్లింక్ కంపెనీ సహకారంతో ఆయా గ్రామాలకు 5G సేవలను అందించేలా చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే స్టార్లింక్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్య 2 సార్లు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో ఇంటర్నెట్ అందించాలి, అక్కడున్న పరిస్థితుల సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లుగా చెబుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాలకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్లింక్ సంస్థ సుముఖత వ్యక్తం చేశారు అని, ఇందులో భాగంగా సంక్రాంతికి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు వీలుగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో వైర్లెస్ 5G వైఫై సేవల్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక దీనికి అవసరమైన అనుమతులను కేంద్రం ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టు కోసం 5 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 5 నెలలుగా వైర్లెస్ 5G సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించిన అంశాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఇక దీనిపై స్పందించిన కేంద్రం కూడా పట్టణ ప్రాంతాలలో కాకుండా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి అని సూచన చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. రామకృష్ణాపురంలో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఈ తరహా పైలట్ ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొదటిదిగా చెబుతూ ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 5G వైర్లెస్ ఇంటర్నెట్ అందించేందుకు T-Fiber, IIT హైదరాబాద్ మధ్య ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఏది ఏమైనా కొత్త ఏడాది కొంగత్త సాంకేతికత తెలంగాణకు పరిచయం కానుంది. మరి దీని ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెప్పాలి.